మొత్తానికైతే ఇయ్యాలతోని చలికాలం అసెంబ్లీ సమావేశాలు ఒడిచిపోయినాయి. మీటింగ్లు 15 రోజులు నడిస్తే రోజొక్క ముచ్చట మీద మాట్లాడినరు. నోట్ల రద్దు కాంచెలి సురువు చేస్తే రిజర్వేషన్ల దాకా ఏమేం మాట్లాడాలో అవన్నీ మాట్లాడుకున్నారు లీడర్లు. నడమ నడమ చిన్న చిన్న లొల్లులు నడిచినా చాలా వరకు అక్కెరకొచ్చే ముచ్చట్ల మీదే నడిచింది. మరి ఆఖరి నాడు ఎవరేం మాట్లాడినరో అరుచుకుందామా. మొదలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడినాక ముస్లిం సోదరులకు రిజర్వేషన్ల మీద నడిచింది అసెంబ్లీ. మైనారిటీలను మీదికి తెస్తందుకు ఏం చేస్తుంది మొత్తం రాసుకొచ్చి చెప్పిండు సీఎం సారు. అటెంక ప్రతిపక్షాల లీడర్లు మాట్లాడిండ్రు. ఏదో చేతికి బెల్లం బట్టి స్కూల్లో చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా అన్నట్టు కాకుండా ఇవాళ గతంలో అన్యాక్రాంతమైనటువంటి ఒక భూములను తిరిగి మరి వక్ఫ్ అధీనంలోకి తీసుకురావటం ఒక అంశం. మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా ఈ నిధులను కూడా కట్ చేసి వాళ్ళ వెల్ఫేర్ గాను ఎందుకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరు చెప్పిన ఇన్నాక కేసీఆర్ సార్ సమాధానం చెప్పిండు. ఏదేమైనా సరే ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్లు తెచ్చి తీరుతామన్నాడు సీఎం సార్. మనం మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు మన రాష్ట్రంలో ఉండే విద్యావకాశాలకు మాత్రమే రిజర్వేషన్ నడుతున్నాం కాబట్టి కేంద్రానికి కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో యునానిమస్గా ఏకగ్రీవంగా ఆ బిల్లు పాస్ చేసుకొని అందరం కలిసిపోదాం, ప్రధానమంత్రి గారిని వెళ్దాం, ఆల్ పార్టీ డెలిగేషన్ అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం. మన పార్లమెంట్ సభ్యులు కూడా అడుగుతారు, డిమాండ్ చేస్తారు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది వాళ్ళు ఒప్పుకుంటారని. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద పోరాడుతూ సుప్రీంకోర్టు కూడా మనం పోతాం. కాబట్టి సీఎం సార్ చెప్పిన ముచ్చటకు అందరి మతిచ్చిండ్రు. వెనకసిరి సార్ కొన్ని అనుభవాలు చెప్పుకొచ్చిండు. ఒక ముస్లిం మిత్రుని పెళ్లికి పోతే బజార్ మీద పెట్టిన అధ్యక్ష భోజనం మోరీ మీద చేయగడుకోవాలి. ఇదేందా అంటే ఎవరు చూస్తారు సార్, మమ్మల్ని ఎవరుగా అంటారు, మాకు ఎక్కడేం లేదన్నారు. ఒక్క షాదీఖానా కట్టియాల సిద్దిపేటలు అని చెప్పి నా చెప్పులు అరిగిపోయినాయి అధ్యక్ష తిరిగి. సీఎం సార్ స్పీచ్ అయిపోయినాక అసెంబ్లీకి తాతిల్లిచ్చిండు స్పీకర్ సార్.